ఇట్రా. డియర్ ఫ్రెండ్స్, చూడండి, మేము గుందు సభని వచ్చాము ఇక్కడ వరమాడు గ్రామంలో. రికార్డింగ్ అవుతుంది కదా. ఇప్పుడు వరమాడు గ్రామంలో వచ్చాం. ఇక్కడ వరమాడులో మీకు తెలిసిందే సుక్కులు సభర్ అని చెప్పేసి మంగళగూడ కంచి వచ్చి ఇక్కడ చర్చిని కట్టడం కూడా జరిగింది. ఇది కట్టి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి క్రిస్టియన్స్ విషయంలోన బాప్టిస్ట్ క్రిస్టియన్, కాథలిక్ క్రిస్టియన్ ఇక్కడ 5 ఇల్లులు మాత్రం ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు కష్టాల్లో పడుతున్నారు. ఎంతనే జ్వరం వచ్చినంతనే వాళ్ళకి ఈ కారులో కూడా తీసుకెళ్ళి కందంలో గవర్నమెంట్ మెడికల్స్ వెళ్ళి బాగా చేయడం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాలు కూడా మేము అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చర్చిని కట్టి 2 సంవత్సరాలు అయింది. ఈ భూమి వాళ్ళ సొంతం కాదండి. ఇది మనకు కావాల్సిన రైతుల భూమి. ఈ రైతుల భూములు జబర్దస్త్గా చర్చ్ అయితే కట్టడం జరిగింది. ఇది ఆర్షం చర్చి. ఇది క్రిస్టియన్స్ తాలుగా ఒక దృశ్యాలు చూడండి. మన ఇండియా మొత్తం అంతా మన యూత్లో అందరికీ చూడండి, ఇండియాలో మనకు కావాల్సింది ఏంటంటే పరిస్థితి, ఈ చర్చి అది సొంత భూమి కాదు, పట్ట భూమి కాదు. ఒక రైతులు పురుటుగూడలో కంచి, గ్రామంలో కంచి, పురుటుగూడ కంచి ఉన్న భూముల్లో వంటలో చర్చి కట్టారు బలటకారంగా. అంతే జబర్దస్త్గా కట్టారు. కాబట్టి ఇప్పుడు అతను తాలూకు చరిత్ర చెప్తానండి. అతని పేరు ఏంటంటే మీకు ఇందాక చెప్పాను. అతను ఏం చేస్తున్నారంటే ఇక్కడ బెదిరింపులు చేసుకొని అతను చర్చలు కట్టడం కూడా జరిగాయి. కాబట్టి పరిస్థితి నేను చెప్పవలసిన పరిస్థితి ఏంటంటే అతను చాలా టెంపరేచర్గా అతను ఒక పాస్టర్ అవుతున్నాడు, అయినాడు కూడా. అన్ని పాతలతో మాట్లాడుకొని చాలా టెంపరేచర్ కూడా తీస్తున్నారు. అతను ఒక పరిస్థితి అంటే బేయన్గా చాలా చరిత్ర తీసుకుంటున్నాడు. కాబట్టి అతని కోసం నాకు బామర్ది అవుతాడు. సుక్కులు సభర్ అని చెప్పేసి మన మంజలగూడ కంచి వచ్చి ఇక్కడ చర్చ నడుపుతున్నారు. ఇప్పుడు ఇంచుమించు 3 అయిపోయిందండి సమయం. మేము వీడియో తీయవలసింది అంటే మేము వచ్చేటప్పటికి రాణిపేట కంచి మన వాళ్ళు వచ్చారు కాదు, మన ఫ్రెండ్స్ వచ్చారు. కాబట్టి నా దగ్గర బైక్ ఇట్లేదు, బైక్ వేసుకొని వచ్చాం. ఇంచుమించుగా మా ఊరు కంచి 15 కిలోమీటర్ దూరంలో వచ్చాం. కాబట్టి ఇప్పుడు వీడియో తీశాను. నేను ఇండియా ఛానల్కి పెడతాను, దయచేసుకొని గౌరవించండి. మన ఇండియా వాళ్ళ కోసం చాలా ప్రతిరోజు హిందువులకి తప్పుడు మాటలు కూసి బైబిల్ని చదువుకొని వాళ్ళకు విపరీతంగా తిట్లు తిడుతుంటే నాకు భలే కోపం వస్తుందండి. అందుకోసం అతను పగపట్టి నేను తీయడం లేదు సార్. ఇప్పుడు పరిస్థితి అంటే హిందూ కానీ క్రిస్టియన్స్ కానీ సమానంగా ఉన్నామని చెప్పేసి గాంధీజీ కూడా అన్నారు, మీకు తెలిసిందే. కాబట్టి పరిస్థితులు ఇప్పుడు మన వేగంగా ఇప్పుడు ఈ చర్చి మ్యాటర్ కోసం అతనికి తెలుసుకోవాల్సిన సమస్య ఉంది. ఇంకా వాళ్ళ ఊరి దగ్గర 30 ఎకరాల భూమి. అతను ఒక పేదవాడు. ఒకరోజు 1 సెంటు పట్టా భూమి కూడా, ఒకవేళ నీకు పట్టా భూమి ఉంటే ఆ తాతల పేరు మీద పట్టా భూమి ఏమైనా ఉంటే 1 సెంటు కూడా పట్టా ఉన్నా సరే ఆ తాత పేరు మీద తీసుకోమాను. వెరైటీ భూముల మీద 30 ఎకరాలు ఉందండి. అక్కడ పులుగుమి దగ్గర తీసుకున్నారు కానీ అది పట్టా సొంతది కాదండి. అది చాలా బేయన్గా వాళ్ళు పోరాటం చేసుకొని వాళ్ళు విపరీతమైన అటువంటి కథలు నడిపినది ఆ బేయన్కి పనికిరాదు. కాబట్టి రైతులు తిరిగి ఇవ్వాలి. మన ఆదివాసులకు కావాల్సిందంటే గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కావాల్సిందంట పోరాటం. అది కావాల్సింది గవర్నమెంట్ ఇస్తుంది. అది యాక్షన్ తీసుకోమని చెప్పేసి నేను మా బావకి నమస్కారం చేస్తూ నేను వీడియోని సెలవు తీసుకుంటాను. నమస్కారాలు.